ఈ దిన దేవుని వాగ్దానము. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. కీర్తనల గ్రంథము 123వ కీర్తన 2వ వచనము. మన దేవుడు మనలను కరుణించు వరకు ఆయన వైపు చూచి కనిపెట్టుటయు మన ప్రార్థన. అలాగు చేసినప్పుడు మనలో విశ్వాసము కలుగుచున్నది, నిరీక్షణ కలుగుచున్నది, ఎదురు చూచుట జరుగుచున్నది. కనుక దేవుని ఆశీర్వాదములను పొందుకొనుచున్నాము. మనము ఎంతగా సహాయము వచ్చు కొండల తట్టు మన కనులెత్తుచున్నామో అంతగా మన సమస్యలు, పోరాటములు చిన్నవై మాయమైపోవును. దావీదును చిన్నవానిగా చూసెను. జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నతి లేని చిన్నవాడే ఎట్టివాడు అని చెప్పి గొలియాతును ఓడించెను. దేవుని బిడ్లారా, మన జీవితంలో పోరాటముల, సమస్యల, కలవరముల, భయముల ఎటువంటి పరిస్థితుల్లోనైనను మన కనులను ఆయనను గొప్పవానిగా చూడనీయుడి. ఆయన మనలను విడువడు, ఎడబాయడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆనాడు అబ్రహాము తన కనులెత్తినప్పుడు బలిగా అర్పింపబడవలసిన తన కుమారునికి బదులుగా నిలవబడిన పొట్టేలును చూచెను. తరువాత యెహోవా ఈరే అని ఘోషించెను. దేవుడు తన కొరకు సమస్తమును చేసి ఉన్నాడని గ్రహించినప్పుడు స్తుతించక ఉండలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు సమస్తము సిద్ధపరిచి ఉన్నాడని గ్రహించాలి. తన కొరకు కనిపెట్టుకున్న వాని విషయమై తప్పక కార్యము సఫలము చేయును. కాబట్టి హృదయమందు భయము, కలవరము లేకుండా దేవుని వైపు చూడుడి.